ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని MDHWS అనాథ పిల్లల సమక్షంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా కో కన్వీనర్ 27వ డివిజన్ కార్పొరేటర్ కల్వల శిరీష సంజీవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సీనియర్ జర్నలిస్టు SC/ST అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు బొంకూరి మధు, సీనియర్ హైకోర్టు అడ్వకేటు గొర్ర రమేష్, ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం జాతీయ కార్యదర్శి కొంకటి లక్ష్మణ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు మైసా రాజేష్, కాంపల్లి సతీష్, గౌడ సంఘం జిల్లా అధ్యక్షులు కోట రవిగౌడ్, మాజీ కార్పొరేటర్ మండ సుజాత రమేష్ గౌడ్, మాసిడి మల్లికా రాజ్ గౌడ్ హాజరై మాట్లాడారు. సర్దారు సర్వాయి పాపన్న గౌడ్ జయంతిని పురస్కరించుకుని ముందుగా కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ ఢిల్లీ కోటను గడగడలాడించిన సర్దారు సర్వాయి పాపన్న గౌడ్ భారతదేశ తొలి బహుజన రాజు అని అన్నారు. ఆయన చరిత్రను వెలుగులోకి రాకుండా కుట్ర జరగడం మూలంగానే సర్దారు సర్వాయి పాపన్న గౌడ్ వెలుగులోకి రాలేదన్నారు. సర్దారు సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని గోదావరికని పట్టణంలో ఏర్పాటు చేయాలని రామగుండం శాసనసభ్యునికి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్కు విజ్ఞప్తి చేశారు. బహుజన విప్లవకారుడు మనకు కనీసం బానిసత్వంలో ఉన్నప్పుడు ఈ దేశంలో అంటరానితనం, కులతత్వము, మతతత్వము, జాతి అనేకమైనటువంటి వివక్ష ఉన్నప్పుడే 375 సంవత్సరాల క్రితం ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి సర్వాయి పాపన్న గౌడ్ గారు మరి ప్రజల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలకు, అన్యాయాలకు వ్యతిరేకంగా మొఘలాయి చక్రవర్తులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి విజయం సాధించి 30 సంవత్సరాలు భువనగిరి కోటను, 7 సంవత్సరాలు గోల్కొండ కోటను పాలించినటువంటి గొప్ప వ్యక్తి అలా మన బహుజన నాయకుడు సర్వాయి పాపన్న. మనకి ఇటీవల కాలంలో తెలిసేది ఏంటంటే ఈ దేశ స్వతంత్రం కోసం, ప్రజల హక్కుల కోసం పోరాటం చేసినటువంటి అనేక మంది బహుజన నాయకులు ఉన్నారు. కానీ మనకు తెలుస్తలేదు. మన ఋషులు కూడా ఉన్నారు, అది మనకు తెలుస్తలేదు. ఇట్లా మనకున్నటువంటి మహోన్నత వ్యక్తుల యొక్క చరిత్రను మరి రాకుండా చేసినటువంటి దుష్ట శక్తులు ఇవాళ ఈ భారతదేశంలో ఉన్నారు. ఇప్పుడు నేను మన సోదరులందరూ మాట్లాడింది ఒకటి ఏంటంటే, ఇప్పటికైనా సర్దారు పాపన్న గౌడ్ గారు, సర్వాయి పాపన్న గౌడ్ గారు 375 సంవత్సరాల క్రితమే దేశ స్వతంత్రం కోసం, ప్రజల రాజ్యాధికారం కోసం పోరాటం చేసిండు. కానీ దేశానికి స్వతంత్రం వచ్చిన 78 తర్వాత కూడా 78 ఏళ్ళ తర్వాత కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి, దేశంలో ఉన్నటువంటి SC/ST BC మైనార్టీలు ఏకంగా ఆలేకపోతున్నారు. మీరు ఎవ్వరేమనుకోకపోతే ఒక చిన్న మాట చెప్తా. ఇవాళ SC/STలు BCలు కావాలంటే ఒక బాధ ఉన్నది. SCలు BCలు ఇతర అగ్రకులాలు కలవాలంటే ఒక బాధ ఉన్నది. ఒక మాటలు చెప్పాలంటే మీరు చరిత్ర చూడండి, సమాజంలో చూడండి, SCలు OCలు కలిసి పనిచేస్తున్నారు కానీ SCలు BCలు కలిసి ఎక్కడ పనిచేస్తలేరు. MDHWS ఆశ్రమ నిర్వాహకులు, SC/ST అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు పోచంపల్లి రాజయ్యను పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఫౌండేషన్ సభ్యులు వెంకటేశ్వర్లు, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా కో కన్వీనర్ పెగడపల్లి నారాయణ, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కన్వీనర్ బూడిద మహేందర్, శివాజీ నగర్ అధ్యక్షులు పెరుక రవి, తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ వైస్ చైర్మన్ శనిగరపు రామస్వామి, లతా శంకర్, సత్యం, వెంకటస్వామి, సత్యన్న, ప్రదీప్, రంజిత్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. అత్యాచారం, హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని రామకృష్ణాపూర్ బీజేపీ మహిళా పార్టీ, RMP, PMP వైద్యులు, లయన్స్ క్లబ్ సభ్యులు మృతురాలికి నివాళులర్పించారు. కోల్కతా సమీపంలో మహిళా జూనియర్ డాక్టర్ మోమితా బేగనాథ్ పై జరిగిన అత్యాచారం, హత్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు, RMP, PMP సంఘం డాక్టర్లు, లయన్స్ క్లబ్ సభ్యులు తెలిపారు. రామకృష్ణాపూర్ బీజేపీ పట్టణ అధ్యక్షుడు వేమ్ల అశోక్, ప్రైవేటు ప్రాక్టీషనర్ల వైద్యులు డాక్టర్ సలీం, లయన్స్ క్లబ్ సభ్యులు తిరుపతి ఆధ్వర్యంలో స్థానిక బిజోన్ సెంటర్ నుంచి రాజీవ్ చౌక్ వరకు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి మృతురాలు బేగ్నాథ్కు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులకు ప్రభుత్వాలు కఠిన శిక్షలు విధించాలని పేర్కొన్నారు. ఇలాంటి దాడులు చేస్తున్న వారికి ప్రత్యేక చట్టాలను తీసుకొస్తే తప్ప లైంగిక దాడులు ఆగవన్నారు. తక్షణమే కోల్కతా ప్రభుత్వం బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కలకత్తాలో
ఒక జూనియర్ డాక్టర్ మీద అతి దారుణంగా అతి కిరాతకంగా ఒక డాక్టర్ని టీచర్ అమ్మాయిని మానభంగం చేయటం జరిగింది. ఇందులో మినిమం 10 మంది క్రూర మృగాలు ఇందులో 10 మంది వరకు ఉన్నారనేసి ఒక సమాచారము. అక్కడ ముఖ్యంగా ఒక మహిళా ముఖ్యమంత్రి బెనర్జీ మమతా గారు ఉండి కూడా ఒక మహిళకి న్యాయం చేయలేకపోయిందంటే ఆ గవర్నమెంట్ ఉంటేంది పోటేంది ఎంత సిగ్గుచేటు అని అంటే ఈరోజు మహిళలందరూ తలదించుకునేలాగా ఉంది. ముఖ్యంగా మనము చట్టంలో మార్పు అనేది రావాలి. చట్టంలో మార్పు అనేది మహిళల చట్టం మహిళల కోసము ఒక కంపల్సరీ మహిళా రక్షణ కోసం ఒక చట్టం అనేది తీసుకొస్తేనే ఇలాంటి ఎవరైతే నేరగాళ్ళు ఉన్నారో వాళ్ళని ఇమీడియట్లీ జనాల మధ్యలో ఉరిదీస్తేనే ఇంకో నా కొడుకు పుట్టాడు అనేసి ఈ సందర్భంగా చెప్తున్నాను. అంతేకాకుండా మహిళలు అది గవర్నమెంట్ సెక్టరే కానివ్వండి, వర్క్ చేసే ప్లేస్లలో అది ప్రైవేట్ సెక్టరే కానివ్వండి, వాళ్ళకి ఒక రక్షణ అనేది అది వాళ్ళకి కల్పించే బాధ్యత కూడా వాళ్ళకి ఒక సేఫ్ సెక్షన్ సేఫ్ డివిజన్ అది క్రియేట్ చేయటం కూడా అక్కడ గవర్నమెంటే కానివ్వండి ప్రైవేటే కానివ్వండి వాళ్ళు అక్కడ వాళ్ళకి రక్షణ కల్పించాలనేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఈ చట్టంలో మార్పు వస్తేనే ఇలాంటి నా కొడుకులు మనము ఇట్లాంటి అగత్యాలు ఇట్లాంటి నేరాలు జరిగినప్పుడు దాన్ని ప్రజల మధ్యలో ఉరిదీస్తే అది కరెక్ట్గా వాళ్ళకి తాకుతుంది. కాబట్టి ప్రజల మధ్యలో ఉరిదీస్తేనే ఇంకోసారి ఇట్లాంటి జరగవనేసి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. ట్రైనీ డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయికి జరిగిన అతి దారుణమైన ఘటనకు నిరసనగా మన మహిళా సంఘాల కేతన్పల్లి మున్సిపాలిటీలో ఉన్న మహిళా సంఘాల సభ్యులందరి తరపు నుంచి నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇటు కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలందరూ పాల్గొన్నారు. మహిళలందరూ ఎందుకు ప్రతిసారి మహిళలు అంటే ఘటన జరిగితేనే అందరం బయటకు వచ్చేసి రోడ్ల మీదకి వచ్చేసి నిరసనలు చేస్తేనే గవర్నమెంట్ దృష్టికి వెళ్తుందా? ఇదివరకు గతంలో కూడా దిశ నిర్భయ కేసులో కూడా ఇలాగే ఇదే రాజీ చౌక్లో ఇదే సూపర్ బజార్ సెంటర్లలో ఇలాగే క్యాండిల్ ర్యాలీ చేశాము. అంటే చేసినప్పుడు మాత్రమే మాకు న్యాయం జరుగుతుంది. మహిళలు అనే వాళ్ళు రోడ్ల మీదకి వస్తేనే మాకు న్యాయం జరుగుతుందా? ఈ ప్రశ్నని నేను గవర్నమెంట్ను నిలదీస్తున్నాను. దయచేసి మహిళలకు అన్ని రక్షణలు కల్పించాలి. ఇప్పుడు డాక్టర్ వారికి మాత్రమే కాకుండా అన్ని డిపార్ట్మెంట్లలో కూడా ఆడవాళ్ళకి రక్షణ అనేది లేదు. సో ఆడవాళ్ళకి రక్షణ కావాలి అని అంటే మేము ఏ రకంగా ఉండాలి అంటే ఆడవాళ్ళని కూడా తప్పుపడుతున్నారు. కానీ ఏం చేయాలి మరి? ఆడవాళ్ళు ఏ విధంగా ఉంటే వాళ్ళకి రక్షణ కల్పిస్తుంది? వాటికి కూడా కరెక్ట్ చట్టాలు మీరు తీసుకురండి. గవర్నమెంట్ను మేము వేడుకునేది ఒకటే, ఏ రంగంలోనైనా ఆడవాళ్ళు ముందుండాలి అనేసి మేము ఏ రకంగా అయితే ముందస్తుగా అడుగులు వేస్తున్నామో అంతకంతకి మమ్మల్ని అనగదొక్కేయాలని చూస్తున్నారు అని నేను మగవాళ్ళని అందరినీ తప్పుపట్టట్లేదు. కాకపోతే గవర్నమెంట్ ఇట్లాంటి చర్యలు జరిగినప్పుడు కఠినమైన శిక్షలు అప్పటికి విధించాలి. ఇప్పుడు ఈ కార్యక్రమంలో బీజేపీ మహిళా నాయకురాళ్లు, ఆర్ఎంపీ, పీఎంపీ వైద్యులు, లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. దళిత మహిళలకు పోలీస్ స్టేషన్లో న్యాయం జరగడం లేదంటూ ఐఎన్టీసీ నాయకురాళ్లు జనగామ స్వప్న గోదావరిఖని కార్పొరేషన్ కార్యాలయం సమీపంలోని అంబేద్కర్ విగ్రహం ముందు బైఠాయించి నిరసన తెలిపింది. ఈ మేరకు ఆదివారం మహిళలతో కలిసి అంబేద్కర్ విగ్రహం ముందు బైఠాయించి నిరసన తెలపగా పోలీసులు రంగప్రవేశం చేసి మహిళా పోలీసులచే స్వప్నను అక్కడి నుంచి పోలీస్ వాహనంలో పోలీస్ స్టేషన్ కు తరలించారు. కాగా 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఇప్పటికే ఎల్లగౌడ్పై ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేసి విచారణ జరుగుతుండగా తనపై దాడి చేసిన మడ్డి ఎల్లగౌడ్పై అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు చేయాలని స్వప్న డిమాండ్ చేస్తున్నారు. రామకృష్ణపూర్ గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సర్దారు సర్వాయి పాపన్న గౌడ్ 374వ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ మేరకు ఆదివారం రామకృష్ణపూర్ సూపర్ బజార్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన సమావేశంలో సంఘం నాయకులు పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో బీసీ వర్గానికి చెందిన వారు ఉన్నత పదవులను పొందకుండా సంపన్న కుల వర్గాలు అణచివేస్తున్నారని, బీసీ సామాజిక వర్గం ఏకమై అధికారంలో ఉన్నప్పుడే అన్ని వర్గాలకు సమన్యాయం జరుగుతుందన్నారు. గౌడ కులస్తులు ఆర్థికంగా ఎదగడానికి అందరూ ఐక్యతను చాటాలని, పట్టణంలో జరగవలసిన గౌడ కులస్తుల కులాచార జాతరను జరుపుకోవడానికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని నాయకులు కోరారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆ రోజుల్లోనే తెలంగాణలో మొట్టమొదటిసారిగా బహుజన పోరాట వీరుడు, బడుగు బలహీన వర్గాలను రాజ్యాంగం కొరకై ఒక సామాన్య గీత కార్మికుడు. ఆ రోజుల్లో నిజాం పరిపాలనలో సాధారణమైన వ్యక్తి
బలుగు బలహీన వర్గాలను వాళ్ళని ఉద్దేశించుకొని ఆ రోజు పోరాట ప్రతిమ తీసుకొని 15 కోటలకు రాజుగా నిలబడ్డాడు. నుంచి ఆ కులంలో పుట్టినందుకు ఒక మహిళగానే గర్వపడుతున్నా. ఫస్ట్ ఎందుకంటే సర్వాయి పాపన్న గౌడ్ అనే వ్యక్తి ఒక కులం కోసమే కాదు, భారతదేశం కోసం పోరాటం చేసి రాజుగా పరిపాలించి వ్యవస్థని నిలబెట్టిన వ్యక్తి. అట్లాంటి వ్యక్తికి ఈరోజు గుర్తింపు లేకుండా పోయింది. ఆ వ్యక్తికనే కాదు, మా కులానికి సంబంధించిన ఏ ఒక్కరికి కూడా బీసీ అనేసరికి వందల వేల మంది ఉన్నాం. అయినప్పటికీ వాళ్ళందరి కోసం పోరాటం చేసిండు. కనీసం మా కులానికి సంబంధించి మేము నిలబడ్డప్పటికీ కూడా ఎటువంటి గుర్తింపు అనేది ఈ కులానికి మాత్రం లేదు. ఈ కార్యక్రమంలో గండి కుమార్ గౌడ్, తోడేటి శ్రీనివాస్ గౌడ్, బొమ్మ భూమయ్య గౌడ్, రమేష్ గౌడ్, పంజాల బద్రి గౌడ్, రాజబాబు గౌడ్, మురళీ గౌడ్, పుష్పలత, పద్మ గౌడ్, ధృతిక గౌడ్, కుమారస్వామి గౌడ్, శ్రీకాంత్ గౌడ్, మొగిలి గౌడ్, హనుమంత్ గౌడ్ పాల్గొన్నారు. శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న 374వ జయంతి వేడుకలను మేడిపల్లి సెంటర్లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు మేడిపల్లి సెంటర్ నుంచి బి పవర్ హౌస్ గడ్డ వరకు ఊరేగింపుగా వెళ్లి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ విగ్రహానికి పూలమాలలు సమర్పించి తిరిగి మేడిపల్లి సెంటర్ చేరుకున్నారు. అనంతరం మేడిపల్లి సెంటర్లో స్టేజ్ వద్ద శ్రీ సర్దార్ పాపన్న గౌడ్ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి జయంతి వేడుకలలో భాగంగా కేక్ కటింగ్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బహుజనులకు రాజ్యాధికారం దిశగా కృషి చేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలను ముందుకు తీసుకుపోతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో, కార్పొరేషన్ ఎన్నికల్లో గౌడ కులస్తులను నిలబెట్టి మన సత్తా చాటాలని అన్నారు. బహుజన బడుగు బలిగిన వర్గాల ఆశాజ్యోతి సర్దార్ సర్వాయి పాపన్నకు ప్రతి ఒక్కరూ వారి యొక్క స్ఫూర్తిని తీసుకొని అందరం కూడా మనం ఐక్యతతో ముందుండి తప్పకుండా వారి యొక్క ఆశయాలను నెరవేర్చేందుకు అందరం కూడా ఈ యొక్క ఆగస్టు 18 తారీఖు నాడు ప్రతి ఒక్కరు ప్రతి సంవత్సరం కూడా ఘనంగా నిర్వహించాలని తెలియజేస్తూ, అదేవిధంగా ప్రతి ఒక్కరు మహిళలు, చిన్నపిల్లలు అందరూ బడుగు బలైన వర్గాలు ఒక గౌడికే కాకుండా బీసీలు, బహుజన బిడ్డలు ప్రతి ఒక్కరు ఈ యొక్క కార్యక్రమంలో బందరపు యాదగిరి గౌడ్, తిరుమల సురేందర్ గౌడ్, బొడిగే భరత్ గౌడ్, పొన్నం విజయ్ గౌడ్, మాచడి మహేందర్ గౌడ్, ముసినం రాజు గౌడ్, బుర్ర శ్యామ్ గౌడ్, రంగు దుర్గాప్రసాద్ గౌడ్, దుద్దడ నర్సగౌడ్, పార్కల దేవేందర్ గౌడ్, బుర్ర రాజయ్య గౌడ్, చట్ల కనకయ్య గౌడ్, నాగుల ప్రసాద్ గౌడ్, బుర్ర నరేష్ గౌడ్, మురళీ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. సీనియర్ పాత్రికేయులు నాయని మధునయ్య మరణం గోదావరికని ప్రెస్ క్లబ్ కు కుటుంబ సభ్యులకు తీరని లోటని రాష్ట్ర మాజీ పోలీస్ హౌసింగ్ చైర్మన్ పోలిటి దామోదర్, ప్రెస్ క్లబ్ మాజీ అధ్యక్షులు వంశీ అన్నారు. గోదావరికని వార్తా స్టాఫ్ రిపోర్టర్ నాయని మధునయ్య దశదిన కర్మ కార్యక్రమం ఆదివారం కుటుంబ సభ్యులు ఆర్సీఓఏ క్లబ్ లో నిర్వహించారు. ఈ దశదిన కర్మ కార్యక్రమంలో పాల్గొన్న వారు మధునయ్య చిత్రపటం ముందు పూలను ఉంచి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాయని మధునయ్య పసి పిల్లవాడి మనస్తత్వంతో ఉంటూ అందరితో కలివిడిగా ఉంటూ ఉండేవారని అన్నారు. మంచి మనసున్న మధునయ్య అందరికీ దూరం అవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ప్రెస్ క్లబ్ సభ్యులు, వివిధ రాజకీయ స్వచ్ఛంద సంఘాల నాయకులు, మధునయ్య అభిమానులు కార్యక్రమానికి హాజరై మధునయ్య చిత్రపటం ముందు పూలను ఉంచి నివాళులర్పించారు. రెగ్యులర్గా మాట్లాడతారు. నాకు రోజు మార్నింగ్ మెసేజ్ మన ప్రెస్ కటింగ్స్ ఈ మధ్య అదొక టెలిఫోన్లో మాట్లాడేవారు. ఒక మంచి మిత్రుడిని కోల్పోయినాను. ఒక పత్రికా రంగానికి కూడా తెలియదు, మంచి మిత్రుడిని కోల్పోయినా. ఎక్కడున్నా కూడా మధురయ్య గారికి ఒక భగవంతుడు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ హరీష్ గారిని వాళ్ళ అమ్మ గారిని వాళ్ళ తమ్ముడు కుటుంబ సభ్యులందరూ కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ నాకు నేను రావడం, వృత్తిలోకి రావడం, ప్రెస్ క్లబ్లు, రాజకీయాలు ఇట్లా మదనంగా నేను బాగా మిగిలి అయిపోయాను. ఆయనకు బాగా దగ్గర రావడానికి ఏంటంటే ఫస్ట్ మదనన్న ప్రెసిడెంట్ అయినప్పుడు నేను సెక్రటరీ అయినా. అట్లా మా జర్నీ ఒక 30 ఏళ్ళుగా నాకు దగ్గరగా జరిగింది. ఆ జర్నీలో ఫ్యామిలీ ఫ్రెండ్షిప్ ఏర్పడింది. ఒక కుటుంబంలాగా నడిచాయి. నష్టాలు, సుఖాలు మారి ఒక పసి మనస్తత్వం కలిగి
కల్మషం లేని హృదయం. ఇగో చాలా మంది చిన్న స్థాయిలో ఉన్న వాళ్ళకి కూడా ఈగోస్ ఉంటాయి. మనలో నాకు అసలు ఈగో ఉండేది కాదు. అయితే సమాజంలో ఇవన్నీ ప్రభావం, రాజకీయాలు ఇవన్నీ తప్పకుండా ఏ వృత్తిలో ఉన్న వాళ్ళను కాకినా కాకపోయినా జర్నలిస్టులకు మాత్రం తప్పకుండా ఇవన్నీ అందుతాయి. వాటి ప్రభావాలు జర్నలిస్టులు చాలా ఒత్తిడికి తెలియజేస్తాయి. అది అనుభవంలో ఉన్న జర్నలిస్టులకు అర్థమయ్యే విషయం. హైదరాబాద్ లాంటి పట్టణంలో ఉన్న జర్నలిస్టులకి వార్తలు రాయడం, ఏ ఛానల్ను ఏ పత్రికలు చేస్తున్నో ఆ పత్రికలకు సంబంధించిన సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రియాజ్ అహ్మద్ తనపై చేసిన ఆరోపణలు నిరూపితం చేయడానికి రావాలంటూ బస్టాండ్ కాలనీ రోడ్డుపై సవాల్కు కూర్చున్న ఏఐటీయూసీ నాయకులు మడ్డి ఎల్లగౌడ్. ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374వ జయంతి. ఖనిలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం ఏర్పాటు చేయాలి. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలను ఏకం చేయడం కోసం తాను చైతన్యం చేపడుతున్న బీసీ ఎస్టీ మైనార్టీ ప్రజల నాయకుడు విజిఆర్. ఏఐటీసీ పార్టీ దళితుల నాయకత్వం వహిస్తూ వచ్చిన పార్టీ. ఏఐటీసీ నాయకుడు మడ్డి ఎల్లగౌడ్ ఇంటి ముందు దురదృష్టవశాత్తు జరిగిన ఘటనను దళిత రంగు పూసి ఆరోపణలు చేయడం సరైంది కాదన్న ఏఐటీయూసీ కేంద్ర కార్యదర్శి కె స్వామి, ఆజీవన్ కార్యదర్శి ఆరెల్లి పోషం. బహుజన రాజ్య స్థాపకుడు, బహుజన విప్లవ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న మహారాజ్ గౌడ్ 374వ జయంతి ఉత్సవాలను గోదావరిఖని పట్టణంలో ఘనంగా నిర్వహించిన గౌడ కుల సంఘం నాయకులు. మహిళా జూనియర్ డాక్టర్పై జరిగిన అత్యాచారాన్ని ఖండిస్తూ చౌరస్తాలో నిరసన తెలిపి కొవ్వొత్తులతో డాక్టర్ అభ్యకు నివాళులర్పించిన బీఆర్ఎస్ నాయకులు. ఇవి ఇప్పటివరకు సిటీ న్యూస్. నమస్తే.